యావత్తు దేశం షాక్కు గురయ్యే ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే అత్యున్నత సైనికాధికారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జనరల్ రావత్ ప్రయాణిస్తున్న MH17 V5 చాపర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికి గాను 13 మంది చనిపోయినట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించాయి. ప్రమాదంలో గాయపడిన పైలట్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలికాప్టర్ క్రాష్లో దుర్మరణం చెందిన జనరల్ రావత్ దంపతుల పార్థివ దేహాలను రేపు ఢిల్లీకి తరలించనున్నారు. కోయంబత్తూర్ సమీపంలోని సూలూరు వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన MI-17 V5 చాపర్ కూనూరు సమీపంలోని కట్టేరి నాంచప్పనం చత్రం వద్ద మధ్యాహ్నం 12:20-12:30 గంటల సమయంలో కూలిపోయింది. జనరల్ రావత్ వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది. హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. CDS జనరల్ బిపిన్ రావత్ మరణంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ సైనిక అనుభవం కలిగిన జనరల్ రావత్ సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. CDS రావత్ దుర్మరణంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వృత్తి పట్ల ఆయన నిబద్ధతను మాటల్లో చెప్పలేమని వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఇదే అంశంపై మాతో మాట్లాడడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తున్నాం. దాదాపు 12:20 12:30 గంటల సమయంలో హెలికాప్టర్ MI-17 V5 అనేటువంటి హెలికాప్టర్ కూలిపోయింది అనేటువంటి వార్త వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూగా మనం చూసాము. ఇప్పుడు వరకు 13 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. CDS బిపిన్ రావత్ కూడా చనిపోయిన వాళ్ళలో ఉన్నారు. ఆయన సతీమణి మృదులికా రావత్ కూడా చనిపోయారు. మొత్తం ఈ పరిణామ క్రమాన్ని మీరు చూస్తున్నారు. ఒక MI-17 అనేటువంటిది ఒక అత్యాధునికమైనటువంటి శ్రేణి గల హెలికాప్టర్గా చూస్తాం. ప్రమాదం జరగడానికి ఎటువంటి కారణాలు అయి ఉండొచ్చు? ముఖ్యంగా ఈ మొత్తం డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి మాట చెప్తున్నారు? హెలికాప్టర్ ప్రమాద ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడం దేశం వ్యాప్తంగా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని మిగిల్చినటువంటి పరిస్థితి. నిజానికి ఒక 5 నిమిషాల లోపల ల్యాండ్ అవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది కానీ 13 మంది స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి పైన భిన్నమైనటువంటి ఎందుకు ఈ ఘటన జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారణాలపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒక VIP హెలికాప్టర్ టేకాఫ్ చేసిన సందర్భంలో అనేక ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం మనకు వెదర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ సందర్భంలో కేవలం అరగంట ప్రయాణం మాత్రమే సూలూరు ఎయిర్ ఫోర్స్ నుంచి స్టేషన్ నుంచి ఆ వెల్లింగ్టన్ ప్రాంతానికి వెళ్ళడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది. సో ఆ వ్యవధిలో ఈ ప్రయాణం పూర్తవుతుంది. ఆ సమయంలో అక్కడ లో హైట్లో క్లౌడ్స్ ఉన్నాయి, వాటితో పాటు హ్యూమిడిటీ ఉంది, వాటితో పాటు లైట్ రెయిన్ ఉంది. సో ఈ 3 అంశాలు అక్కడ వెదర్ క్లియరెన్స్ ఇచ్చారు. సో ఆ నీలగిరి పర్వతాల్లో చాలా ర్యాపిడ్గా వెదర్ చేంజ్ అవుతుంది. చాలా తక్కువ ఎత్తులో మేఘాలు దట్టంగా ఉంటాయి. సో ఆ మేఘాలను దాటేటువంటి క్రమంలో పైలట్ ఎర్రర్ చేశారనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ముందున్నటువంటి ఆయన నీలగిరి ప్రాంతం ఎత్తైన కొండలతో పాటు ఆ కొండలపైన చాలా ఎత్తైనటువంటి చెట్లు కూడా ఉంటాయి. ఆ ప్రాంతాన్ని నేను కూడా విజిట్ చేశాను. ఆ సందర్భంలో మొత్తం చాలా లో లెవెల్లో క్లౌడ్స్ అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో ఆయన ఆ పైలట్ జడ్జిమెంట్ కరెక్ట్గా చేయలేదు. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి సమాచారం మనకు వస్తుంది. MI హెలికాప్టర్ అయితే మొత్తం అధునాతనమైనటువంటి హెలికాప్టర్, అలాగే 2 ఇంజన్లు కూడా డబుల్ ఇంజన్ ఉన్నటువంటిది. సో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నటువంటి హెలికాప్టరు. సో ఇటువంటి హెలికాప్టరు ఇంజన్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. పైలట్ జడ్జిమెంటే రాంగ్ జరిగింది. సో ఆ జడ్జిమెంట్ వల్లే ఈ రకంగా ఇంత పెద్ద ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి ఏకంగా త్రివిధ దళాలన్నిటికీ సమన్వయం చేసేటువంటి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రాణాలు కోల్పోవడం మాత్రం దేశాన్ని మొత్తాన్ని కూడా ఒక నిశ్చేష్టుల్ని చేసింది, కలవరపరిచింది. నిజానికి గత చరిత్ర కూడా చూస్తే MIకి సంబంధించినటువంటి మోడల్లో గతంలో ఈ ఆర్మీకి సంబంధించిన దాంట్లో సుమారు ఒక 5 ప్రమాదాలు జరిగినట్టు కూడా గత చరిత్రను కూడా చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం మేరకు ఇప్పటివరకు ఎవరు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెదర్ రిపోర్టు, వెదర్కి సంబంధించినటువంటి ఈ కారణంగానే
ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తున్నారు. మేఘాలు అడ్డు రావడం, మొత్తంగా దట్టమైనటువంటి మేఘాలు అడ్డు రావడం, చెట్లను ఢీకొని ఉంటుందనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. సో ఆ జరిగినటువంటి ప్రాంతంలో కూడా చెట్లను కూడా అప్రూట్ అయిపోయినటువంటి వేళ్లతో సహా బయటికి పెకిలించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో పూర్తిగా హెలికాప్టర్ కూలిపోయేటువంటి పైన కూలిపోయి మొత్తం కుప్పకూలి మొత్తం ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి మనం దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. 85% బాడీలన్నీ కూడా కాలిన గాయాలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో సర్వైవర్స్ కేవలం ఒక్కరు మినహా మిగిలిన అందరూ కూడా చనిపోయారు. రైట్ వెంకటేష్, ఇంకొక విషయం మనం చూడాలి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ బిపిన్ రావత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ కుమార్తెలను ఆయన పరామర్శించారు, వాళ్ళని కన్సోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత రేపు ఆయన పార్లమెంట్లో ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఇప్పుడు ప్రధాని అధ్యక్షతన ఒక క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనే ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. మీటింగ్లో ఎటువంటి అంశాలు చర్చించవచ్చు? ప్రకటన రేపు పార్లమెంట్లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? సో ప్రస్తుతం రైట్ నౌ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సినటువంటి చాలా చర్యలు ఉంటాయి. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ ఘటన పైన ఎలా ముందుగా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎంక్వైరీస్కి సంబంధించినటువంటి ఏమైనా ఇది నిజంగా మనం అనుకున్నట్టు ఈ ప్రతికూల వాతావరణం లేక మరేవైనా కోణాలు అనేది మొత్తం అన్ని కోణాలకు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫర్దర్గా ఈ పోస్ట్లో సిడిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. సో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఎవరిని తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నిటిని కూడా అసెస్ చేసి ఫర్దర్గా తీసుకోవాల్సిన స్టెప్స్ పైన ఒక ప్రకటన మీద అయితే చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏ విషయమైనా కానీ పార్లమెంట్లోనే ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం బాడీస్ అన్నిటిని కూడా ఢిల్లీకి తరలిస్తారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరికీ నివాళి అర్పించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఈ మొత్తం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒకటి వివిఐపీస్ అందరూ కూడా ట్రావెల్ చేసేటువంటి ఒక అగ్రశ్రేణి భద్రత కలిగినటువంటి ఒక హెలికాప్టర్. సో ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ ఒక వైడ్ రేంజ్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ టెక్నికల్గా మనం విషయాలను పూర్తిగా ఏం జరిగిందని చెప్పలేం. బట్ డెఫినెట్గా ఇటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ముఖ్యంగా నీలగిరి లాంటి హిల్స్లో MI-17 ఎందుకు పర్మిషన్ ఇచ్చారనేటువంటిది కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. బట్ అదే MI-17 సియాచిన్ లాంటి గ్లేషియర్ ప్రాంతంలో కూడా నడుపుతున్నారు. కాబట్టి హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి 1993 తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ సంబంధించిన ప్రమాదంగా దీన్ని చూస్తున్నారు. సో ఈ ప్రమాదం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ఒక ప్రెసిడెంట్ను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దీని తర్వాత హెలికాప్టర్ ప్రమాదాలకు సంబంధించి ఏదైనా కొత్త స్టడీస్ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ సందర్భంగా రెండు ఇంపార్టెంట్ ఘటనలు కూడా డిస్కస్ జరుగుతున్నాయి. ఒకటి వైఎస్ఆర్ హెలికాప్టర్ ఘటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో కర్నూలు వెళ్తున్న సందర్భంలో మౌంటైన్ పైనే ఈ క్రాష్ జరిగినటువంటి సందర్భం మనం చూసాం. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం కూడా ఇలాగే హెలికాప్టర్ ప్రమాద ఘటనలో చనిపోయారు. సో హెలికాప్టర్ ప్రమాద ఘటన జరిగిన సందర్భంలో బ్యాడ్ వెదర్ అనేది ఒక పెద్ద ప్రతికూలంగా మారుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా అసెస్ చేసుకోవడం, అలాగే నిపుణులైనటువంటి పైలట్లు, అది సివిల్ కానీ మిలిటరీ వీటికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు అయినప్పటికీ పైలట్ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పైలట్ కనుక ఛాన్స్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రమాదం జరిగి ఉండేది కాదనేటువంటి ఒక వాదన వినబడుతుంది. మీరు అన్నట్టుగా ఎంఐకి సంబంధించినటువంటి వాటిపైన కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో 5 సార్లు ఎంఐకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూలిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్లో కానీ అలాగే కేదార్నాథ్లో కానీ 2013లో వరదల సమయంలో కూడా మీరు కూడా కవర్ చేశారు. ఆ సందర్భంలో కూడా ఒక ఎంఐకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా క్రాష్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి ఒక 5 సందర్భాల్లో కూడా చేసినట్టుగా ఈ క్రాష్ అయినటువంటి ఒక చరిత్ర కూడా దీనికి ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ పైలట్స్ కనుక జడ్జిమెంట్ డెఫినెట్గా చేస్తే ఈ ఘటనలు తప్పించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. వెంకటేష్, చివరిగా ఒక మాట, ఒక వివిఐపి ముఖ్యంగా సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించినటువంటి సిడిఎస్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఉన్న సమయంలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సాధారణంగా ఎయిర్ స్పేస్ను ఖాళీగా ఉంచడము, వెదర్ రిపోర్ట్స్ని 1-2 సార్లు చెక్ చేయడం, ఇటువంటి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్ పరంగా కూడా హెలికాప్టర్కి 2-3 ప్రోటోకాల్స్ క్రాస్ చేసి దానికి క్లియరెన్స్ లభిస్తుంది. బట్ ఒకటి వెదర్ అనేటువంటి కండిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ ఇంటర్నల్గా ఏదైనా జరిగిందా, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈ మొత్తం ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కూడా ఏమైనా ఉండి ఉంటాయా? అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా అన్న దానిపైన ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి ఒక సమాచారం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వెదర్ రిపోర్టే ప్రధానంగా చెప్తున్నారు. లో లెవెల్లో క్లౌడ్స్ ఉన్నాయి, హ్యూమిడిటీ ఉంది, లైట్ రెయిన్. సో ఈ 3 అంశాలు పైలట్కు ముందుగానే చెప్పారు. సో లో లెవెల్లో క్లౌడ్స్ ఉన్నప్పుడు అవి క్యూబులోనింబస్
క్లౌడ్స్ ఉన్నాయా, దట్టమైనటువంటి నల్లటి మేఘాలు ఉన్నాయా, వాటి వల్ల ఆయనకు విజిబిలిటీ కనబడలేదా ముందున్నటువంటి, ఒకవేళ అటువంటి సందర్భంలో ఉంటే పైలట్ విండో ద్వారా అతను డైరెక్ట్గా చూసేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. సో పైలట్ పొరపాటు చేశారు. నీలగిరి పర్వతాలు చాలా ఎత్తైనటువంటి పర్వతాలు, చాలా ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి, చాలా ఎత్తైనటువంటి దేవదారు చెట్లు కూడా చాలా 5-6 ఫ్లోర్లో ఎత్తులో ఉండేటువంటి చెట్లు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో క్లౌడ్స్ అడ్డం రావడం, ఆ క్లౌడ్స్ను తప్పించుకునేటువంటి క్రమంలో లో హైట్కి ఆయన దిగిపోయారు. కేవలం 5 నిమిషాల లోపలనే అది గమ్యస్థానానికి చేరేటువంటి అవకాశం ఉన్నది. కేవలం 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఆయన చేరుకోవాల్సినటువంటి ప్రదేశం. సో ఆల్మోస్ట్ అది కిందికి వచ్చేటువంటి దిశలోనే ఇది క్రాష్ జరిగింది. సో ఆ కరెక్ట్గా ఆ సందర్భంలో చెట్లను ఢీకొని ఉంటుందనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. మరొక 5 నిమిషాల్లో అది ల్యాండ్ కాబోతుంది. ఆ సందర్భంలో హెలికాప్టర్ను కిందికి తీసుకొచ్చాడు. ఆ హెలికాప్టర్ కిందికి తీసుకొచ్చే సమయంలో ఎత్తైనటువంటి కొండలు కానీ అలాగే చెట్లు ఉన్నాయి. సో వాటిని ఢీకొని కింద పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఫైనల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుందని మనం వేచి చూడాలి. పైలట్ జడ్జిమెంట్ రాంగ్ వల్లనే ఇంత పెద్ద ఘటన జరిగిందనేటువంటి ఒక ప్రాథమిక అసెస్మెంట్ అయితే మనకు వస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మనం